నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నూస్ ఎపిసోడ్ 306కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 9, 2018, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 సంబంధించి ఈరోజు ఆగస్టు 9 నోట్ 9 లాంచ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి రూమర్స్ వచ్చినాయి అన్నీ తెలిసిందే మనకి. ఎస్ పెన్ సంబంధించి అయితే ఈసారి మనకి చాలా మార్పులు అయితే చేయబోతున్నారు. ఎస్ పెన్ అయితే ఎక్కువ హైలైట్ చేయబోతున్నారు, బ్లూటూత్ సపోర్ట్ తీసుకురాబోతున్నారు, రిమోట్ కంట్రోల్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. రిమోట్ కంట్రోల్ అంటే మన టీవీని వాటిని కంట్రోల్ చేయడం కాదు, మనకు కొన్ని ఫీచర్స్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు ఫోన్లో. ఇవన్నీ మనకి ఈరోజు తెలుస్తాయి. 8:30కి అయితే ఇది లాంచ్ ఈవెంట్ అయితే ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే స్టార్ట్ అవుతుంది. దీని లింక్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను ఆ టైంకి. ఒకవేళ మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే @time ప్రసాద్ టెక్ అని ఉంటుంది, అక్కడ నుంచి మనం ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. అక్కడ మీరు లాంచ్ ఈవెంట్ అయితే లింక్ పోస్ట్ చేస్తే అక్కడ నుంచి లాంచ్ లైవ్ అయితే చూడొచ్చు. అండ్ ఇది ఇండియాలో అయితే 20 దగ్గర ఆగస్టులో మిడిల్లో అయితే లాంచ్ చేయొచ్చు. ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది సేల్కి అయితే రావచ్చు. చూద్దాం మనకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ప్రైస్ అయితే మనకి కొంచెం తక్కువ పెడతారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొస్తారో నోట్ 9 ఇండియాకి. అండ్ నెక్స్ట్ మనకి సిస్కా ఒక స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ని అయితే లాంచ్ చేసింది. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది అమెజాన్ ఎకోకి సపోర్ట్ చేస్తుంది. వైఫై ఆధారంగా మీరు అమెజాన్ ఎకోకి మీరు ఎకో డివైస్కి దీన్ని కనెక్ట్ చేయొచ్చు. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీరు వాయిస్తో ఈ బల్బ్ని అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి డిఫరెంట్ కలర్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. వామ్ వైట్ ఉంది, డే లైట్ ఉంది, అండ్ కూల్ వైట్. ఇట్లా మనకి 3 కలర్ టెంపరేచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి 3699 రూపాయలు ఉంది. కాకపోతే ఇది మీకు అమెజాన్లో 3394 రూపాయలకి లభిస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సిస్కా ఎల్ఈడిది. ఒకవేళ మీకు అమెజాన్ ఎకో డివైస్ ఉంటే ఒక స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ టేబుల్ ల్యాంప్ కోసం చూస్తూ ఉంటే దీన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో F9 Pro గత కొన్ని రోజులుగా వీళ్ళు బాగా హడావుడైతే చేస్తూ ఉన్నారు. మనకి ట్రైలర్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా దీని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆగస్టు 21వ తారీఖు అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది మీడియాకి అయితే ఇన్విటేషన్స్ కూడా పంపించారు, ఇక్కడ చూడొచ్చు. దీనిలో ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తుంది ద బ్రేకింగ్ న్యూ విజన్ అని చెప్పేసి కనపడుతుంది. న్యూ విజన్ అంటే వీళ్ళు కొంచెం డిజైన్ చేంజ్ చేశారు. దీన్ని వాటర్ డ్రాప్ డిజైన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొంచెం నాచ్ అయితే డిజైన్ కొంచెం చేంజ్ అయింది. అండ్ ఒప్పో F9 వచ్చేసరికి ఆగస్టు 15వ తారీఖే లాంచ్ చేయబోతున్నారు గ్లోబల్గా. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఇన్విటేషన్స్ అయితే పంపిస్తున్నారు. నిన్నైతే మనకి ఒప్పో F9 Proకి సంబంధించి స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయినాయి. మొత్తం దీనిలో హీలియో P60 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. చూద్దాం మనకి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఇండియాకి. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ G6కి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే ఈరోజు ఇండియాకి వస్తుంది. చాలా ఫోన్స్కి అయితే ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఎల్జీ G6 యూస్ చేస్తుంటే చెక్ చేసుకొని మీకు కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూలై మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 8.0.0 అని చెప్పేసి వస్తుంది. అండ్ నెక్స్ట్ వివో కూడా వాళ్ళ అప్కమింగ్ ఫోన్స్కి ఎప్పుడు ఆండ్రాయిడ్ P అప్డేట్ ఎప్పుడు వస్తుందో చెప్తుంది. సో ఆండ్రాయిడ్ P అయితే వీళ్ళు Q4 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు రోల్ అవుట్. Q4 అంటే మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో Q4 నుంచి అన్నారు కానీ ఎగ్జాక్ట్గా డేట్ ఏం చెప్పలేదు. సో ఫస్ట్ డివైస్ అయితే నాకు తెలిసి వివో X21 కానీ వివో X21 అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ ఉంది కదా, X21 UD. సో ఈ 2 ఫోన్స్కి అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ P అయితే తీసుకొస్తున్నారు. గూగుల్ ఆల్రెడీ చెప్పింది లిస్ట్లో ఈ 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఏ ఫోన్స్కి ఆండ్రాయిడ్ P వస్తుందో గూగుల్ వాళ్ళ బ్లాగ్లో అయితే మెన్షన్ చేశారు ఆండ్రాయిడ్ P రిలీజ్ చేసేటప్పుడు. సో X21 సిరీస్కి అయితే ఆండ్రాయిడ్ P అప్డేట్ అక్టోబర్ తర్వాత నుంచి రావచ్చు. నెక్స్ట్ కూడా రావచ్చు. నెక్స్ట్ కూడా ఇప్పుడు కొత్త ఫోన్ వాళ్ళది నెక్స్ట్ కూడా రావచ్చు. టైం పీరియడ్ ఏం చెప్పలేదు, చూద్దాం ఎప్పుడో రిలీజ్ చేస్తారు ఆండ్రాయిడ్ P వివో ఫోన్స్కి. అండ్ మనకి హువావే నుంచి హువావే Mate 20 Proకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. పోస్టర్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు బ్యాటరీని హైలైట్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటున్నట్లుగా దీనిలో మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ హువావే ఫోన్స్తో కంపేర్ చేస్తూ ఒక పోస్టర్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ హువావే P20 Plus, Mate 10 Pro అండ్ P20 Pro ఈ ఫోన్స్ అన్నిటి బ్యాటరీ కెపాసిటీ అక్కడ మెన్షన్ చేశారు. సో దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు అన్నట్లు మనకి అర్థమవుతుంది వీళ్ళ పోస్టర్ ప్రకారం చూస్తే. 4000 mAh కంటే ఎక్కువే ఉంటుంది హువావే Mate 20 Pro అప్కమింగ్ హువావే ఫ్లాగ్షిప్ ఫోన్లో. అండ్ దీనిలో ప్రాసెసర్ కూడా హువావే కిరిన్ 980 ప్రాసెసర్తో వస్తుంది. 980 ఇంకా లాంచ్ అవ్వలేదు. 980 వీళ్ళు ఐఫా 2018లో లాంచ్ చేయొచ్చు. ఐఫా 2018 ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. సో 980 ప్రాసెసర్తో హువావే Mate 20 Pro అయితే రావచ్చు. అండ్ మనకి Xiaomi నుంచి Xiaomi POCO అనే కొత్త సబ్ బ్రాండ్ తీసుకురాబోతుంది. దీని గురించి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఇది అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేశారు POCO బ్రాండ్ని, POCO బై Xiaomi అని చెప్పేసి. వీళ్ళు ట్విట్టర్ పేజ్ కూడా క్రియేట్ చేశారు ఒకటి. ట్విట్టర్ పేజ్లో ట్వీట్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం బడ్జెట్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఈ POCO ఫోన్ సంబంధించి. సో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. దీనిలో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే 30,000 దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి మొత్తం అన్బాక్సింగ్ మనకి పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు. దీని ప్రకారం చూస్తే దీనిలో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. లిక్విడ్ కూలింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఫోన్ అయితే అంత హీట్ అయితే అనిపించదు. అండ్ దీనిలో ఐఆర్ ఫేస్ అన్లాక్ ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో ఐఆర్ ఫేస్ అన్లాక్ అంటే మీరు నైట్ టైంలో కూడా మీకు ఫేస్ అన్లాక్ అయితే బాగా వర్క్ అవుతుంది.
4000 mAh బ్యాటరీ ఉంది, క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా పిక్చర్స్ చూసుకుంటే టైప్ సి కనపడుతుంది పోర్ట్, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయలేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ కూడా మొత్తం బయటకు వచ్చినాయి. ఫోన్ డిజైన్ కూడా చూడొచ్చు మనకి. ఫోన్ డిజైన్ అయితే మీకు ఇట్లా ఉండబోతుంది. Xiaomi POCO ఫోన్. దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంది? Xiaomi POCO బ్రాండ్, కొత్త బ్రాండ్ అవసరమా? ఇప్పుడు ఆల్రెడీ MI సిరీస్ ఉంది కదా, MI 8, MI 7, MI ఫోన్స్ ఉన్నాయి మనకి. MI 5 వరకు తీసుకొచ్చింది కానీ తర్వాత ఇండియాలో అయితే మిగతా సిరీస్ అయితే తీసుకురాలేదు. సో దాని ప్లేస్లో ఈ పోకోని వీళ్ళు రీప్లేస్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. మీ ఒపీనియన్ ఏంది? ఈ పోకో బ్రాండ్తో ఫోన్స్ తెస్తే ఏమన్నా సక్సెస్ ఉంటుందా, లేకపోతే MI బ్రాండ్ ఉంది కదా, MI నేమ్తోనే MI 8 ఇండియాకి తీసుకొస్తే ఏమైనా సక్సెస్ ఉంటుందా? మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ట్వీట్ కూడా చేశాను నేను ట్విట్టర్లో పోకో బ్రాండ్ గురించి మీ ఒపీనియన్స్ ఏందని చెప్పేసి. ఆ ట్వీట్ లింక్ నేను కింద వదిలేస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రీట్వీట్ చేయండి, అది మీ కంపెనీ దాకా వెళ్తుంది. Xiaomi ఏదైతే పోకో కొత్త ట్విట్టర్ పేజ్ అది క్రియేట్ చేశారు వాళ్ళకి తెలుస్తుంది మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు ఆ పోకో ఫోన్ గురించి. మీరు వాళ్ళకి అక్కడ ట్విట్టర్ నుంచి అయితే చెప్పొచ్చు. అండ్ వాళ్ళు కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. మీ ఒపీనియన్, మెయిన్ యూజర్ ఒపీనియన్ ఇంపార్టెంట్. సో మీ ఒపీనియన్ అక్కడ షేర్ చేసుకోండి వాళ్ళతోటి. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 3 XL సంబంధించి కూడా అన్బాక్సింగ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం బాక్స్ కంటెంట్స్ కూడా కనపడుతున్నాయి. దీనిలో మనకి ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి, టైప్ సి ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. బాక్స్ చూస్తుంటే అర్థమవుతుంది మనకి. టైప్ సి టు 3.5 డాంగుల్ ఒకటి ఇస్తున్నారు, టైప్ సి చార్జర్ ఉంది, అండ్ ఫోన్ ఉంది. ఫోన్ చూడడానికి డిజైన్ అంతా ఓల్డ్ మోడల్లోనే ఉంది మనకి. ఇది 19:1 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఫ్రంట్ చూస్తే మనకి బ్యాక్ సింగిల్ కెమెరాతోనే వస్తుంది. Pixel 2 XL కూడా మనకి సింగిల్ కెమెరానే ఉంది. సింగిల్ కెమెరాతోనే లాస్ట్ టైం వండర్స్ అయితే చేసింది. చూడాలి మరి Pixel 3 XLలో కెమెరా పరంగా వీళ్ళు ఏం చేంజెస్ చేశారో. అండ్ మొత్తం స్పెసిఫికేషన్స్ కూడా మనకి అక్కడ స్క్రీన్ మీద అయితే కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు. దీనిలో ఇది క్వాడ్ HD డిస్ప్లేతో వస్తుంది, 2K రెజల్యూషన్ స్క్రీన్, Android 9 మీద రన్ అవుతుంది, Snapdragon 845 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 4GB ర్యామ్తో వస్తుంది. ఇది అక్కడ మనకి స్పెసిఫికేషన్స్ లీక్ అయినవి కూడా చూస్తే అక్టోబర్ 4వ తారీఖు గూగుల్ Pixel 3 XL లాంచ్ చేయబోతున్నట్టుగా ఇంతకుముందు మనకి డేట్ అయితే లీక్ అయింది. చూడాలి Pixel 3 XLతో పాటు పిక్సెల్ వాచ్ కూడా తీసుకొస్తారో లేదో. అండ్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్లో ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. ఈ అప్డేట్లో లైవ్ చాట్లో మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. ఒకవేళ మీరు ఫేస్బుక్ మెసెంజర్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళు వీడియో కాల్స్ ఎక్కువ చేస్తుంటే మాత్రం మీకు స్టార్ సింబల్ కనపడుతుంది కదా, ఆ స్టార్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు AR గేమ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో గేమ్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోంట్ స్మైల్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది. డోంట్ స్మైల్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనం నవ్వకూడదు, సీరియస్ ఫేస్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్తో గేమ్ అయితే ఆడొచ్చు. ఎవరు ఎక్కువసేపు ఆ సీరియస్ ఫేస్తో ఉంటారో నవ్వకుండా వాళ్ళు విన్ అయినట్టు ఇట్లా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి మీకు, చిన్న చిన్న గేమ్స్, AR గేమ్స్ ఇవి, ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్. సో ఇవి ఒకవేళ మీరు మెసెంజర్ యూస్ చేస్తుంటే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు, ఒక అప్డేట్ అయితే చెక్ చేసుకోండి. అప్డేట్ అయిన తర్వాత మీకు ఇవైతే యాడ్ అయితే ఫేస్బుక్ మెసెంజర్లో. మొత్తం 6 మెంబర్స్ అయితే కలిసి వీడియో చాట్లో మీరు వీడియో గేమ్స్ అయితే ఆడొచ్చు, AR గేమ్స్. నెక్స్ట్ మనకి అమెజాన్లో ఈరోజు సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు మీకు సేల్స్ అయితే నడుస్తున్నాయి, ఫ్రీడమ్ సేల్స్. సో మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా వీళ్ళు సేల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. సో దీనిలో తెలిసిందే మనకి పాత ఆఫర్సే ఉంటాయి మీకు. ఒకవేళ మీరు ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకుని, ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కూడా వాటి మీద మీకు మళ్ళీ ఆఫర్స్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. సో దీనిలో మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది, ఇన్స్టాంట్ డిస్కౌంట్. అమెజాన్లో మీకు SBI డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీ దగ్గర ఉంటే 10% అంటే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ మీకు 1500 వస్తుంది. మినిమం మీరు 3000 రూపాయలు అయితే షాపింగ్ చేయాలి. మీరు అంత షాపింగ్ చేసినా కానీ మీకు మినిమం మ్యాక్సిమం అయితే మీకు 1500 మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. రేపు ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. రేపు నుంచి 12వ తారీఖు వరకు ఫ్లిప్కార్ట్లో కూడా మీకు సేల్ అయితే నడుస్తుంది. దీనిలో సిటీ బ్యాంక్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద ఓన్లీ. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మాత్రం మీకు 2000 రూపాయల వరకు మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుంది. మినిమం అయితే మీరు 4000 రూపాయలు అయితే పర్చేస్ చేయాలి. ఇవి ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మిగతా ఆఫర్స్ అయితే ఫోన్స్ ఇవన్నీ మీకు ఇంతకుముందు ఉన్న ఆఫర్సే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫోన్ అనే కాదు, మీకు ఏదైనా గ్యాడ్జెట్స్ ఇవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి మళ్ళీ ఫైనల్గా ఫ్లిప్కార్ట్ ప్లస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనకి న్యూస్ అయితే వచ్చింది, అమెజాన్ ప్రైమ్కి పోటీగా అని చెప్పి. సో ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ యాప్లో అయితే ఇది కనపడుతుంది, ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అని చెప్పేసి దీనికి పేరు అయితే పెట్టారు. సో దీనిలో మెంబర్షిప్ అయితే తీసుకోవాలి మీరు. దీనిలో జాయిన్ అయిన తర్వాత మీకు 50 కాయిన్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఈ కాయిన్స్ తర్వాత మాట్లాడతా కాయిన్స్ గురించి. సో ఇది ఫస్ట్ అయితే ఫ్రీగానే వీళ్ళు తీసుకొని వస్తున్నారు, ఏం ఛార్జ్ అయితే చేయట్లేదు. దీనిలో మీకు బెనిఫిట్స్ ఏంటంటే తెలిసిందే మనకి ఫాస్ట్ మీకు డెలివరీ ఉంటుంది, అండ్ ఇంకా మీకు కస్టమర్ సపోర్ట్ కూడా కొంచెం బెటర్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా కాయిన్స్ వస్తాయి, మీరు ఏమైనా పర్చేస్ చేస్తే మీకు కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సేల్స్ జరుగుతుంటాయి కదా మనకి, ఇప్పుడు సేల్ ఒకటి స్టార్ట్ అవబోతుంది రేపు. దీనిలో ఏదైతే ఆఫర్ డీల్స్ ఉంటాయో డీల్స్ మీరు కొంచెం ఎర్లీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్లో అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ కాయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి 50 కాయిన్స్ అయితే ఇస్తూ ఉన్నారు వీళ్ళు. సో
సో 50 కాయిన్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలంటే వీళ్ళు ఏదైనా షాపింగ్లో కానీ లేకపోతే ఏదైనా మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఏదైనా ఫ్లైట్ టికెట్స్ ఇలాంటివి బుక్ చేస్తున్నారు, ఇట్లాంటి వాటిలో మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మూవీ టికెట్స్ బుక్ చేసేటప్పుడు లేకపోతే ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇట్లాంటి వాటిలో మీరు వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. సో 50 కాయిన్స్ అంటే ఫ్లిప్కార్ట్ వౌచర్ వర్త్ చూసుకుంటే మీకు 1000 రూపాయలు దాకా ఉంటుంది ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి. అదే మీరు బుక్ మై షో చూసుకుంటే 1200 రూపాయల వరకు వర్త్ ఉంటుంది ఆ 50 కాయిన్స్ది. అదే జొమాటోలో చూసుకుంటే మీకు 50 కాయిన్స్ మీ దగ్గర ఉంటే 1900 రూపాయల వరకు మీరు రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ మై ట్రిప్ ఏదైనా టికెట్స్ మీరు బుక్ చేయాలనుకుంటే 1100 రూపాయల వరకు మీరు రెడీమ్ చేసుకోవచ్చు 50 కాయిన్స్ కానీ మీ దగ్గర ఉంటే. సో ఇవి కాయిన్స్ ఎలా వస్తాయి, కాయిన్స్ అంటున్నాం. మీ కాయిన్స్ ఎలా వస్తాయి అంటే మీకు ఏదైనా మీరు పర్చేస్ చేస్తుంటారు ఫ్లిప్కార్ట్లో, ఒక 250 రూపాయలు మీరు పర్చేస్ చేస్తే ఒక కాయిన్ అయితే మీకు యాడ్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఎంతైనా పర్చేస్ చేయండి, 1 లక్ష రూపాయలు పెట్టి మీరు ఒక ల్యాప్టాప్ కొన్నా కానీ మీకు మ్యాక్సిమం అయితే 10 కాయిన్స్ అయితే వస్తాయి ఒక ఆర్డర్కి. సో మీరు ఒక ఆర్డర్ 1 లక్ష చేసామంటే 250 ఒక కాయిన్ చెప్పిన మీకు అన్ని కాయిన్స్ అయితే రావు. ఎంత మీరు ఆర్డర్ చేసినా కానీ మీకు మ్యాక్సిమం అయితే పర్ ఆర్డర్కి 10 కాయిన్లు మాత్రమే వస్తాయి. అండ్ ఈ కాయిన్స్ మీకు 1 ఇయర్ లోపు వ్యాలిడిటీ అయితే అయిపోతుంది. 1 ఇయర్ లోపు ఈ కాయిన్స్ మీరు రెడీమ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు ఇంకా చాలా వరకు యాడ్ చేస్తారు. ఓన్లీ బుక్ మై షో, జొమాటో ఇదే కాదు, ఇంకా చాలా వరకు యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా మీరు ఈ కాయిన్స్ని అయితే రెడీమ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ గురించి మాట్లాడుకుంటే, ఇది కొంతమందికి అయితే యూజర్స్కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ ప్లస్ అని చెప్పేసి. యాప్లో వస్తుంది, డెస్క్టాప్లో కనపడట్లేదు. యాప్లోకి వెళ్తే మీకు మెనూలో మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అని చెప్పేసి కనపడుతుంది. సో దానిలోకి వెళ్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కనపడుతుంటే అక్కడ నుంచి మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడే మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కూడా మీకు అక్కడే కనపడతాయి మీ అకౌంట్లో. ఇది ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఆగస్ట్ 15వ తారీఖుని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమందికి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటానండి ఫ్లిప్కార్ట్ యాప్లో. మీకు కూడా ఇది ఓల్డ్ కస్టమర్స్కి అయితే ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. ఒకసారి ఫ్లిప్కార్ట్ యాప్లో మెనూలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మార్నింగ్ నేను హువావే నోవా 3i అన్బాక్సింగ్ వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సియం నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.